ఎప్సెట్ 2026 కి ఒకవేళ నువ్వు కనుక రీసెంట్ గానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే, లేదంటే ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే, ఈ వీడియో అనేది నీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఎప్సెట్ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నీట్ కంటే జేఈ కంటే కూడా ఎక్కువ సిలబస్ ఉంటుంది. మీరు తక్కువ టైం లోపల ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్నట్టయితే, ప్రతి చాప్టర్ ని, ప్రతి పేజ్, ప్రతి లైన్ చదువుకుంటా వెళ్తే పాసిబుల్ అనేటువంటి తప్పదు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈవెన్ హై వెయిటేజ్ చాప్టర్ కంటే కూడా హై వెయిటేజ్ టాపిక్స్ పైన అన్ని చాప్టర్స్ చదవాల్సిందే, కానీ హై వెయిటేజ్ టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే తక్కువ టైం లోపల మీరు ఎక్కువ మార్క్స్ ని తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు కెమిస్ట్రీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ టాపిక్స్ ప్రతి చాప్టర్ నుంచి నేను మీకు ఈ రోజు చెప్తాను. అన్ని టాపిక్స్ అని కూడా ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. జాగ్రత్తగా వినండి, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ పిన్ కామెంట్ లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ స్టూడెంట్స్. ఇన్ని రోజులు అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు, ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసండి. వాటి గురించి ఆలోచించుకుంటా వెళ్తా ఉంటే ప్రిపరేషన్ ముందుకు వెళ్ళదురానన్న. ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెరీ గుడ్ ర్యాంక్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెరీ గుడ్ కాలేజ్, ఎంసెట్ లో సాధించాలి అని అనుకున్నట్టయితే ఫస్ట్ నువ్వు ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. బెస్ట్ టీచర్ ఎవరు, ఎక్కడి నుంచి చదవాలి, కోచింగ్ వెళ్ళాలా వద్దా, ఈ 15 days లో పాసిబుల్ అవుతుందా వద్దా, ఇవన్నీ మైండ్ లోకి వెళ్ళి తీసేసేయండి. నీకు ఎంసెట్ లో ర్యాంక్ రావాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. చెస్ గేమ్ లో నువ్వు విన్ అవుదాం అనుకున్నట్టే ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు చెస్ ఆడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే విన్ అవుతావా అవ్వవా అవన్నీ సెకండరీ విషయాలు. ఫస్ట్ నువ్వు ఆడడం స్టార్ట్ చేయాలి. అదే విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఇదే రోజు, ఇదే సెకండ్, కొద్ది రోజులు, ఒక 2 to 3 days లోనే నీకు సినేరియో మొత్తం అర్థమవుతుంది, సీన్ మొత్తం అర్థమవుతుంది. ఏం చేయాలి, ఏం చదవాలి, ప్రతి దానిపైన ఒక క్లారిటీ అనేటువంటి వస్తుంది. చెప్పిన కదా, డెడికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీబడి. నీకు గనక చెప్తున్నా, నీకే దమ్మున్నట్టయితే, ఏ దమ్ము అంటే రోజుకి నెక్స్ట్ 15 days పాటు రోజుకి 14 నుంచి 16 గంటలు చదవగలిగేటువంటి దమ్ము నీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ తక్కువ టైం లోపల 15 to 20 days ఆఫ్ టైంలోనే డెఫినెట్ గా నీకు కెమిస్ట్రీ లోపల 30+ మార్క్స్ ని తెప్పించేటువంటి రెస్పాన్సిబిలిటీ నాది. హై వెయిటేజ్ టాపిక్స్ అన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకో. నీ గురించే మాట్లాడుతున్నాను. ఫస్ట్ పిల్లలు చూడండి, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ నుంచి. ఇక్కడ నుంచి పిల్లలు మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్పెషల్లీ మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ మీకు ఫార్ములాస్ ఉంటాయి. దాంట్లో కొంచెం స్టాయిక్యోమెట్రీని కలిపి, మోల్ కాన్సెప్ట్ అండ్ స్టాయిక్యోమెట్రీని కలిపి పిల్లలు మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏమంత కష్టం కాదు. బేసిక్ మ్యాథమెటిక్స్ తెలుసున్నా కూడా ఇక్కడ మీరు రాక్ చేయొచ్చు. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయని అస్సలు భయపడకండి. నేను వీడియో చేస్తాను, లేదంటే మీరు సొంతగా ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లం లేదు. మోల్ కాన్సెప్ట్ అండ్ స్టాయిక్యోమెట్రీ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ బేస్డ్ పైన అంటే న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా అడుగుతాడు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి బోర్ అటామిక్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. బోర్ అటామిక్ మోడల్ అండ్ క్వాంటమ్ నెంబర్స్, ఈ రెండిట్లో ఏదో ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ రావడానికి దేర్ ఆర్ హై ఛాన్సెస్. బోర్ అటామిక్ మోడల్లో ఎస్పెషల్లీ మీకు ఏంటి, రేడియస్ కావచ్చు, రేడియస్ కనుక్కోమని కావచ్చు, ఎనర్జీ కనుక్కోమని కావచ్చు, వెలాసిటీ కనుక్కోమని కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మనకు అడుగుతాడు. అదే ఇప్పుడు మనకి హైడ్రోజన్ స్పెక్ట్రా నుంచి డైరెక్ట్ ఒకటే ఫార్మ్ ఉంది, వేవ్ లెంత్ కనుక్కోమని క్వశ్చన్ ఏంటంటే అడుగుతాడు. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ పైన క్వశ్చన్ అడుగుతాడు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కనుక్కోమని ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడుగుతాడు. క్వాంటమ్ నెంబర్స్ పైన ఎస్పెషల్లీ మనకి అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్, అదే విధంగా మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ క్వాంటమ్ నెంబర్ పైన వాటిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రా పిల్లలు ఇవి. సో ఈ టాపిక్స్ చదువుకుంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావచ్చు. 2 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి, 2 క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్స్ నుంచే ఎక్కువ అడుగుతుండవు ప్రతి ఇయర్ మనం చూసుకున్నట్టయితే. రైట్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుంచి చెప్పినట్టు ట్రెండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తిప్పి కొడితే మీకు మొత్తం అటామిక్ స్ట్రక్చర్, అదే విధంగా అయానిక్ రేడియస్, దెన్ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, దెన్ ఎలక్ట్రోనెగటివిటీ. తిప్పి కొడితే మీకు ఒక 20 to 30 ట్రెండ్స్ కూడా లేవు. ఎక్సెప్షన్స్, ఎస్పెషల్లీ ఎక్సెప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ ట్రెండ్స్ పైన క్వశ్చన్ అడగడం తక్కువ, ఎక్సెప్షన్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడతారు. ఒక 20 to 30 అనేటువంటి ఉంది. నేను ఒక లాంగ్ సెషన్ కూడా చేశాను, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. 2x మోలో పెట్టుకొని చూసిన ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో పీరియాడిక్ ట్రెండ్ పైన క్వశ్చన్ అడుగుతాడు. బట్ వెబ్సైట్ లోపల ట్రెండ్స్ తో పాటు ఇంకొకటి కూడా చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు. ఏంటంటే మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ పైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పక్కానికి తెలిసి ఉండాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండవది పీరియడ్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, గ్రూప్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, బ్లాక్ ఎలా కనుక్కోవాలి, దీనిపైన క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బాటమిక్ టాపిక్స్. కెమికల్ బాండింగ్ నుంచి అన్డౌటెడ్లీ VSPR థియరీ అండ్ హైబ్రిడేషన్ రెండిట్లో రెండింటిని కలిపి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకుని ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. దెన్ ఇది కాకపోతే మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, వెరీ ఇంపార్టెంట్, సెకండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. VSPR థియరీ, హైబ్రిడేషన్ కంబైన్ ఉంటుంది. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
సో ఈ 3 టాపిక్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డైపోల్ మూవ్మెంట్, బాండ్ యాంగిల్, ఫజాన్స్ రూల్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా క్వశ్చన్ అనేటువంటివి అడుగుతున్నాడు, రైట్? సో ఈ టాపిక్స్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో 2 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి, 2 క్వశ్చన్స్ ఇదే టాపిక్స్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, గ్యాస్ లాస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దెన్ కైనెటిక్ థియరీ అండ్ మాలిక్యులర్ మనకి స్పీడ్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ వాండర్ వాల్స్ ఈక్వేషన్, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ పైన చాలా తక్కువ సందర్భాలు అడుగుతున్నాడు, బట్ ఓకేనా, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గ్యాస్ లాస్ అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, కైనెటిక్ థియరీ అండ్ మాలిక్యులర్ స్పీడ్స్ చాలా ఇంపార్టెంట్. దెన్ థర్మోడైనమిక్స్ నుంచి బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, దాంతో థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అని యాడ్ చేస్తారు, ఓకేనా. సో థర్మోడైనమిక్స్ యొక్క ఫస్ట్ లా, ఓకేనా. దెన్ ఏంటంటే పిల్లలు థర్మోడైనమిక్స్ సంబంధించిన బేసిక్స్, రైట్. నెక్స్ట్ సెకండ్ లా పైన క్వశ్చన్ అడగచ్చు. అంటే సెకండ్ లా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకుంటాం, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఓకేనా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రాపిల్లు. ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, స్పాటినిటీ, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రాపిల్లు థర్మోడైనమిక్స్ నుంచి, రైట్. ఇక ఈక్విలిబ్రియం నుంచి మాట్లాడుకుంటే పిల్లలు కేపీ అండ్ కేసీ అండ్ వాటికి సంబంధించిన అప్లికేషన్స్, కేపీ అండ్ కేసీ వాటికి సంబంధించిన అప్లికేషన్. కేసీ ఎలాగనుకుంటా, కేపీ ఎలాగనుకుంటా, కేపీ కేసీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే యాసిడ్ బేస్ థియరీస్ పైన, అంటే పిహెచ్ రిలేటెడ్, యాసిడ్ బేస్ థియరీ, పిహెచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ అడుగుతారు. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఎక్కడ నుంచి, ఈక్విలిబ్రియం చాప్టర్ నుంచి. ఇవి కాకపోతే మేబీ బఫర్ సొల్యూషన్, కామన్ అయాన్ ఎఫెక్ట్, ఓకేనా, సాల్ట్ హైడ్రోలైసిస్, కేఎస్పి పైన కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నాడు, బట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, రైట్. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్ నుంచి ఆక్సిడేషన్ రిడక్షన్, దెన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్, ఇవంతా కూడా మనకి ఒకటే టాపిక్ కిందకి వస్తాయి, ఓకేనా, ఒకటే టాపిక్ లో మీకు వస్తాయి పిల్లలు. దెన్ ఈ వీటిపైన ఆక్సిడేషన్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, మనకి రిడాక్స్ రియాక్షన్ ని బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్ పైన ఆక్సిడేషన్ నెంబర్, బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్, ఓకేనా, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. సో ఇవి పిల్లలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇస్తాడు మనకి, దేంట్లో ఆక్సిడేషన్ జరుగుతుంది, దేంట్లో రిడక్షన్, దేంట్లో జరుగుతుంది మనకి డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, రిడాక్స్ రియాక్షన్ బేసిక్ క్వశ్చన్. ఆక్సిడేషన్ నెంబర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ నెంబర్ ఎస్పెషల్లీ స్ట్రక్చర్ ఇచ్చి దాన్ని అడగచ్చు, మనకి యావరేజ్ మనకి ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోమని అడగచ్చు, అంటే స్ట్రక్చర్ బేస్డ్ ఆక్సిడేషన్ స్టేట్ క్వశ్చన్ అనేటువంటి అడగచ్చు. మీకు చాలా ఉన్నాయి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియకపోతే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, రిడాక్స్ రియాక్షన్ బై అజయ్ సార్, నీట్ ఛానల్లో చెప్పాను దానికి, ఓకేనా. చలో నెక్స్ట్ హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్ పిల్లలు చాలా చిన్న చాప్టర్, ఓకే. దీంట్లో ఉన్నవే పిల్లలు 3 టాపిక్స్. ఒకటి హైడ్రోజన్ ఎలా తయారు చేస్తాం, దాని కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి. వాటర్ ఎలా తయారు చేస్తాం, దాని కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎలా తయారు చేస్తాం, దాని కెమికల్ ప్రాపర్టీస్. వీటి లోపల ఎక్కువగా అడిగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, సో హైడ్రోజన్ ఎలా తయారు చేస్తాం, దాని కెమికల్ ప్రాపర్టీస్ లోపల హైడ్రైడ్స్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13 హైడ్రైడ్స్, 14 హైడ్రైడ్స్, 15 హైడ్రైడ్స్, 16 హైడ్రైడ్స్, ఓకేనా. ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్, ఓకేనా. సో ఈ వీటిపైన ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే అడుగుతున్నారు పిల్లలు. సో హైడ్రైడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. గ్రూప్ 13 హైడ్రైడ్స్ ఏం ఫామ్ చేస్తాయి, ఓకేనా, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయి, ఓకే. అదే గ్రూప్ 14 హైడ్రైడ్స్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, గ్రూప్ మనకి 15, 16, 17 హైడ్రైడ్స్ ఏం ఫామ్ చేస్తాయి, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్. సో వీటిపైన బాగా క్వశ్చన్స్ ఏంటంటే అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, అన్డౌటెడ్లీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ ట్రెండ్స్ మొత్తం నేర్చుకోవాలి. ఫస్ట్ మీకు జనరల్ ట్రెండ్స్ ఇస్తారు, జనరల్ ట్రెండ్స్ నేర్చుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అన్ని మనం నేర్చుకోవాల్సిందే పిల్లలు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి. సో ఖచ్చితంగా ఎన్సీఆర్టీని ఫాలో అవ్వాలి, ఎన్సీఈఆర్టీని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో తెలియదు పిల్లలు, లిటరలీ చెప్పాలంటే, ఓకేనా. సో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఈవెన్ పీ బ్లాక్ కూడా మనకి ఫాలో అవ్వాల్సిందే, బట్ ఇక్కడ నుంచి మనం కొన్ని చెప్పొచ్చు పిల్లలు. పీ బ్లాక్ లోపల డైబోరేన్, ఆర్థోబోరిక్ యాసిడ్, అంటే మన బోరాన్ యొక్క స్పెషల్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ 13 గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రెండ్స్ అనేటువంటివి రెండింటికి ఇంపార్టెంట్. జనరల్ ట్రెండ్స్, ఆక్సిడేషన్ స్టేట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్, వీటిని హాలోజన్ తో రియాక్షన్ చేస్తే ఏం హాలైడ్స్ ఫామ్ చేస్తాయి, హైడ్రోజన్ తో ఆక్సైడ్స్, ఎస్పెషల్లీ వీటి యొక్క ఆక్సైడ్స్, యాసిడిక్ ఆక్సైడ్, బేసిక్ ఆక్సైడ్, ఇవి అడుగుతాడు, ఓకేనా. సో బట్ నేను ఇవి ముందే మీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పెరిడిసిన్ ప్రాపర్టీస్ లో చెప్పాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ స్టేట్ పైన క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. దెన్ డి ఆర్బిటల్, వేకెంట్ డి ఆర్బిటల్ ఉంటుంది ఫస్ట్ ఎలిమెంట్ పైన, దానిపైన క్వశ్చన్ అడుగుతాడు, ఓకే. దెన్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ డైబోరెన్, ఆర్థోబోరిక్ యాసిడ్, ఓకేనా, సిలికాన్స్, సిలికేట్స్, ఇవి 14 గ్రూప్ ఎలిమెంట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి. ఎనీవే అయ్యో మీకు మార్క్స్ అక్కడ నుంచి పోకూడదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ చదవాల్సిందే పిల్లలు, లైన్ బై లైన్ చదవాల్సిందే. ఒకవేళ అర్థం కాదు అనుకున్నట్టయితే నేను 1 షాట్ వీడియో చేస్తాను, అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జీఓసి, నేను ఆల్రెడీ వీడియో చేశాను జీఓసి లోపల. ఐయుపిఎస్ నామన్క్లేచర్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఐయుపిఎస్ నామన్క్లేచర్ తర్వాత మీకు యాసిడిక్ అండ్ బేసిక్ నేచర్
acidic and basic nature, and stability of carbocation, stability of carbon, stability of free radical, and acidic strength of aliphatic and aromatic carboxylic acids and alcohols, phenols, then basic strength of amines. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ రా పిల్లలు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, రైట్. ఈవెన్ మనకి రెజోనెన్స్ పైన, స్టెబిలిటీ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ పైన కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ నుంచి అన్డౌటెడ్లీ అన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్, రియాక్షన్ బేస్డ్ గానే అడుగుతారా పిల్లలు. సో ఐ టైమ్ మై లెవెల్ బై సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోకార్బన్స్ అండ్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తాన్ని కంబైన్ చేసేసి ఒక 10 hours ఐ విల్ టేక్ అ మ్యారథాన్ సెషన్ ఎవ్రీబడి. దాంట్లోపల చెప్తున్నాను మొత్తం ఎలాంటి అక్కడ నుంచి ఒక 5 నుంచి 8 క్వశ్చన్స్ అక్కడ నుంచే నేను మీకు కవర్ చేస్తాను నా పిల్లలు. మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అన్ని మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాం నా పిల్లలు, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, ఆ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకండి, ఓకే. సో ఎస్పెషల్లీ నేమ్డ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ చదవాలి పిల్లలు, ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ జరగాలి. అండ్ ఇందులో నుంచి మీరు చదవకపోయిన ఆన్సర్ చేయగలుగుతారు, బికాస్ వెరీ సింపుల్ రా పిల్లలు. మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఓకేనా. ఈ పొల్యూషన్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సారీ గైస్, సారీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాటికి టాపిక్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి. సాలిడ్ స్టేట్ నుంచి పిల్లలు మనకి క్యూబిక్ సిస్టమ్ పైన, బ్రాగ్స్ ఈక్వేషన్ పైన పిల్లలు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్యూబిక్ సిస్టమ్, బ్రాగ్స్ ఈక్వేషన్, ఓకేనా. ఈవెన్ ఇంపర్ఫెక్షన్స్, ఓకేనా. క్రిస్టల్ లాటిస్ లో ఇంపర్ఫెక్షన్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. టైప్స్ ఆఫ్ సాలిడ్స్ పైన మనకి క్వశ్చన్ అడుగుతున్నారు ఆ పిల్లలకి, ఓకేనా. టైప్స్ ఆఫ్ సాలిడ్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ సొల్యూషన్ నుంచి అన్డౌటెడ్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హెన్రీస్ లా, రౌల్ట్స్ లా పిల్లలు. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీబడి. దెన్ ఇక్కడనే రౌల్ట్స్ లానే మనకి వస్తుంది వేపర్ ప్రెజర్, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ వస్తాయి ఇక్కడనే. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. బాగా ఫోకస్ చేయాల్సింది హెన్రీస్ లా, రౌల్ట్స్ లా. దీంట్లోనే మనకి ఐడియల్, నాన్ ఐడియల్ సొల్యూషన్ ఇవన్నీ వస్తాయి, ఓకే. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు టాపిక్స్ ఫ్రమ్ వేర్ నన్న మనకి సొల్యూషన్ చాప్టర్, రైట్. దెన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు మనకి సెల్స్ అండ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని కనుక్కోమని అడుగుతాడు. ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్, ఈ నాట్ ఆఫ్ ది సెల్, ఓకేనా. సెల్స్ అండ్ సెల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనకి అడుగుతారు పిల్లలు. నెక్స్ట్ నేర్స్ట్ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఎలక్ట్రోలైసిస్, కండక్టెన్స్ పైన కూడా వెరీ రేర్ గా క్వశ్చన్ అడుగుతుంది. బట్ ఫస్ట్ 2 టాపిక్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ పిల్లలు కెమికల్ కైనెటిక్స్ నుంచి ఆబ్వియస్లీ బేసిక్ టాపిక్స్. రేట్ ఎలా కనుక్కోవాలి, రేట్ లా ఎలా కనుక్కోవాలి, రేట్ కాన్స్టెంట్ ఎలా కనుక్కోవాలి, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎలా కనుక్కోవాలి, అండ్ హాఫ్ లైఫ్ ఎలా కనుక్కోవాలి. ఎస్పెషల్లీ 0 ఆర్డర్, దెన్ ఫస్ట్ ఆర్డర్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ కి సంబంధించినటువంటి, ఓకేనా. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎలా కనుక్కోవాలి, హాఫ్ లైఫ్ పీరియడ్ మనం ఎలా కనుక్కోవాలి, వీటికి సంబంధించిన గ్రాఫ్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ గా పిల్లలు. కెమికల్ కైనెటిక్స్ కష్టపడాల్సిన అవసరం లేదు, కొంత కష్టం ఉంటుంది కాదనట్లేదు, బట్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు పిల్లలు. కెమికల్ కైనెటిక్స్ ఇంపార్టెంట్, ఓకే. సో ఈ బేసిక్స్ పైన అయితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నారు. రేట్ ఏంటి, రేట్ లా ఏంటి, రేట్ కాన్స్టెంట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, హాఫ్ లైఫ్ పీరియడ్, రైట్. దెన్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి పిల్లలు, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఆబ్వియస్లీ అడ్సార్ప్షన్, క్యాటలైసిస్, కొల్లాయిడ్స్ అండ్ ఎమల్షన్స్, ఇవి పిల్లలు ఇంపార్టెంట్ వాటి మనకి టాపిక్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి. ఇది కూడా పిల్లలు మనం ఎన్సీఆర్టీ చదవాలరా పిల్లలు, మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చదవాలి. మెటలర్జీ కూడా ఎన్సీఆర్టీ చదవాలరా పిల్లలు, అక్కరెన్స్ పైన, ప్యూరిఫికేషన్ పైన, సో మెటలజికల్ ప్రాపర్టీస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు మెటలజీ చాప్టర్స్ నుంచి. అండ్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ నుంచి ఆబ్వియస్లీ జనరల్ ట్రెండ్స్, గ్రూప్ 15 ఎలిమెంట్స్, గ్రూప్ 15, 16, 17, 18 అన్నిటి నుంచి చెప్తున్నాను. జనరల్ ట్రెండ్స్ అన్నిట్లో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ హైడ్రైడ్స్ ఆఫ్ గ్రూప్ 15, 16, 17. హైడ్రైడ్స్ ఫిల్ములు, ఆ హైడ్రైడ్స్ కి సంబంధించినటువంటి ఏమడుతున్నట్టు మీకు యాసిడిక్ నేచర్, బేసిక్ నేచర్, వాటికి సంబంధించిన బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, స్ట్రెంగ్త్, ఓకే. బాండ్ ఎనర్జీ పైన క్వశ్చన్ అడుగుతాడు, ఓకే. సో రెడ్యూసింగ్ ప్రాపర్టీ పైన క్వశ్చన్ అడుగుతాడు. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇవి జనరల్ ప్రాపర్టీస్ లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అప్పుడు. దాని తర్వాత ఆక్సో యాసిడ్స్, గ్రూప్ 15 సంబంధించినటువంటి ఆక్సో యాసిడ్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. వీటికి సంబంధించిన బేసిక్ నేచర్ పైన క్వశ్చన్ అడుగుతారా పిల్లలు. దెన్ పిల్లలు నెక్స్ట్ గ్రూప్ 16 ఎలిమెంట్స్ లోపల జనరల్ ట్రెండ్స్, కాంపౌండ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. గ్రూప్ 17 ఎలిమెంట్స్ లోపల జనరల్ ట్రెండ్స్ తో పాటు ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కూడా ఇంపార్టెంట్ రా పిల్లలు, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. దెన్ గ్రూప్ 18 లోపల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రా పిల్లలు మనకి. గ్రూప్ 18 నుంచి జినాన్ కాంపౌండ్స్, జినాన్ డైఫ్లోరైడ్, జినాన్ టెట్రాఫ్లోరైడ్, జినాన్ హెక్సాఫ్లోరైడ్ ఎలా తయారు చేస్తాం, దాని కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, అండ్ జినాన్ రిలేటెడ్ కాంపౌండ్ యొక్క హైబ్రిడేషన్ అండ్ విఎస్పిఆర్ హైబ్రిడేషన్ పైన క్వశ్చన్ అడుగుతారు అప్పుడు. హైబ్రిడేషన్ దాంట్లో ఎన్ని లోన్ పెరాఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది దేంట్ లోపల మనం కెమికల్ బాండింగ్ లోనే డిస్కస్ చేస్తాం. ఇక డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లోపల జనరల్ ప్రాపర్టీస్ ఆబ్వియస్లీ ఇంపార్టెంటే. జనరల్ ప్రాపర్టీస్ అనేటువంటి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, అదే విధంగా పిల్లలు మనకి ఉంటాయి మనకి అటామిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్,
దెన్ మ్యాగ్నెటిక్ మూమెంటం, ఎవ్రీబడి మ్యాగ్నెటిక్ మూమెంటం, ఇవి చాలా ఇంపార్టెంట్. మెల్టింగ్ పాయింట్ ఎస్పెషల్ ఇంపార్టెంట్ D&F బ్లాక్ సంబంధించినటువంటి, ఓకేనా. దెన్ KMnO4 K2Cr2O7 సంబంధించినటువంటి ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ పైన క్వశ్చన్ అడుగుతాడు. అండ్ లాస్ట్ బట్ నాసి లాంథనైడ్ ఆక్టినైడ్ సంబంధించినటువంటి జనరల్ ప్రాపర్టీసే ఎక్కువ ఏం అడగరు అప్పుడు, ఎస్పెషల్లీ ఆక్సిడేషన్ స్టేట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఆర్డర్ అడుగుతాడు, మనకి అయానిక్ రేడియస్ అడుగుతాడు. అండ్ అదే విధంగా ఇప్పుడు మనకి అటామిక్ రేడియస్ పైన క్వశ్చన్ అడుగుతాడు. స్పెషల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, వాటిపైన అడుగుతాడు. ఎక్కువ F బ్లాక్ నుంచి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, సింపుల్ చెప్పచ్చు. ఇకపోతే కోఆర్డినేషన్ కంపౌండ్స్, హై వెయిటేజ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. IUPAC నామెన్క్లేచర్ ఒకటి ఇంపార్టెంట్. దెన్ కోఆర్డినేషన్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, ఓకేనా. ఆక్సిడేషన్ స్టేట్ ఎలా కనుక్కోవాలి, కోఆర్డినేషన్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, ఓకే. దెన్ ఐసోమరిజం వెరీ ఇంపార్టెంట్, మ్యాగ్నెటిక్ మూమెంటం. దెన్ లాస్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, VBT చదువుకోవాల్సినప్పుడు అవసరం లేదు, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ చదువుకుంటే సరిపోతుంది రా పిల్లలు. నెక్స్ట్ హాలో ఆల్కెన్స్ అండ్ హాలో ఎరిన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, SN1 and SN2 రియాక్షన్. ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్ నుంచి పిల్లలు ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్, డయాల్జోనియం సాల్ట్స్ నుంచి నేమ్డ్ రియాక్షన్స్ అండ్ అదర్ రియాక్షన్స్, రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇది ఒక సపరేట్ సెషన్ తీసుకొని చెప్తారు పిల్లలు, ఎంత చెప్పినా మీకు ఇప్పుడు కుదరదు. లాస్ట్ అండ్ ఫైనల్ బయోమాలిక్యూల్ పిల్లలు, కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్ లో నుంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గ్లూకోజ్ బేస్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఓపెన్ స్ట్రక్చర్ వాటిపైన. దెన్ అమైనో ఆసిడ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ కి విటమిన్స్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రోటీన్స్, హార్మోన్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతుండే, బట్ వెరీ రేర్. పాలిమర్స్ ఖచ్చితంగా NCERT చదవాల్సిందే. కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ కూడా NCERT లేదా తెలుగు అకాడమీ, NCERT లేదా తెలుగు అకాడమీ ఏదైనా చదువుకోవచ్చు మనకి, ఓకేనా, ఏదైనా చదువుకోవచ్చు. సో పాలిమర్స్ తిప్పి కొడతా మనకి ఒక 15 ఇంపార్టెంట్ వాటికి పాలిమర్స్ ఉంటాయి. ఆ పాలిమర్స్ ని ఎలా తయారు చేస్తాం, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్, ఓకే. వాటి యొక్క మోనోమర్స్ ఏంటి ఇంపార్టెంట్. దాని కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ నుంచి మనకి, సో డైరెక్ట్ గా మనకి డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి కొన్ని డ్రగ్స్ అండ్ యాంటీబయాటిక్స్ మనకు ఉంటాయి. సో వాటిపైనే క్వశ్చన్ అడుగుతాడు, అనెస్టిక్స్ ఉంటాయి, ఓకే. కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ మొత్తం చదవాల్సిందే పిల్లలకి. ఇవి పిల్లలు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్న, ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ సజెషన్ చెప్తున్నారు అన్న, ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ 15 days లో అన్ని కంప్లీట్ చేస్తాను, లిజన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ 15 days పాటు, 15 to 20 days పాటు ఎగ్జామ్ అయిపోయేంత వరకు నువ్వు నిజంగా సీరియస్ స్టూడెంట్ అయితే, ఎవరికి నేను ప్రిపేర్ అవుతున్నాను ఇంత ఎవరికి ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 days మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపో. నువ్వు, నీ బుక్, నీ స్టడీ, ఇవి మాత్రమే ఉండాలి. అలా అయితేనే సాధించగలుగుతారు నాన్న. మొత్తం ప్రపంచానికి కనిపించకుండా వెళ్ళిపో, ఎందుకంటే వాళ్ళ కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది. ఎంత తక్కువ వాళ్ళ కంట్లో కనిపిస్తే అంత మంచిది రా పిల్లలు, ఎందుకంటే డిస్కరేజ్ అవుతావు, డిమోటివేట్ అవుతావు, డిస్టర్బ్ చేసేస్తారు. సో అదంతా మనకు అనవసరం. మొత్తం ఎక్కడికి వెళ్ళి శూన్యంలోకి వెళ్ళిపోండి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి జాగ్రత్తగా చదవండి. రిజల్ట్స్ అప్పుడు బయటికి రండి, లైట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటికి రండి. ఎవరైనా అడిగితే నేను ఏం చదవట్లేదు వదిలేసి చెప్పేసండి. వాటిపై నీకు ఎలా, నీ పేరు అందరికి 0 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. సో అలానే చెప్పేసి నువ్వు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటావు, అలానే ఉంటారని చెప్పేసి వాడు అలాగనే ఉంటుందని నీ పేరే స్పెషల్ ఫోకసే బెటర్, రైట్. కానీ కష్టపడు, కానీ నువ్వు మాత్రం చాలా 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 కష్టపడాలి, రైట్. జీవితమే ఓ చిన్న మజిలి, వెళ్ళిపో మా లోకాన్ని వదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని కీర్తిని, గమ్యం నీ ఊహల జననం, శోధనలో సాగేది గమనం, ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి, ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే, ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే, ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లె, వికాసంలో విద్యార్థుల్లే, అలా అలా ఎదగాలి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బాయ్, విల్ మీట్ నెక్స్ట్ మ్యారథాన్ సెషన్ టుమారో 6 PM.